ధర్మం మానుష రూపేణ. ధర్మం వేదాలలో నిక్షిప్తబడి ఉంది. దానిని 18 మంది ఋషులు వారి పేర్లతో స్మృతులుగా వ్రాశారు. అవి మన ఇతిహాసములు, రామాయణ భారతాలలో చెప్పబడ్డాయి. మానవుడు సంఘజీవి. సంఘం అంటే సమాజం. సమాజంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఒకరి ప్రవర్తన వలన మరొకరికి ఇబ్బంది కలగకూడదు. ప్రవర్తన అంటే ధర్మం. అందరూ ధర్మాన్ని ఆచరించేవారైతే ఆ సమాజం సుఖ సంతోషాలతో ప్రకాశిస్తుంది. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించటానికి, వాని అభ్యున్నతికి దోహదపడేదే ధర్మం. ఇంగ్లీష్ వాడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నాడు. భారతీయుడు నువ్వు ధర్మంగా ఉండు, ఎదుటివాడు ధర్మంగా ఉండటానికి ప్రోత్సహించు అన్నాడు. ప్రతి మానవుడు తన జీవన యానంలో అనేక పాత్రలను ధరిస్తాడు. ఎప్పుడు ఏ పాత్రలో ఉంటే దాని ధర్మం పాటిస్తే చాలు. మొత్తం ధర్మశాస్త్రాన్ని వల్లెవేయనక్కర్లేదు. బాలుడు పెద్దలను గౌరవించాలి. విద్యార్థి శిష్యుడు గురువును సేవించాలి. కొడుకు తల్లిదండ్రులను పూజించాలి. భర్త భార్య బిడ్డలను పోషించాలి. ఉద్యోగి యజమాని ఆజ్ఞలను పాటించాలి. వ్యాపారి కొనుగోలుదారులతో నిజాయితీగా ఉండాలి. ఇలా ఏ పాత్రలో జీవించే సమయంలో ఆ పాత్ర ధర్మాన్ని ఆచరించడమే మానవుల కర్తవ్యం. ధర్మాలను ఎప్పటికప్పుడు మన పిల్లలకు తెలిసే విధంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుత విద్యా విధానం పిల్లలను మరమనుష్యులుగా చేసింది. ధర్మాన్ని తెలియచేసే ప్రాచీన విద్యా విధానానికి తిరోధకాలిచ్చింది. సమాజం అధర్మానికి ఆకర్షితమై అరాచకానికి నాంది పలుకుతోంది. ధర్మం ఉద్ధరింపబడాలంటే, సమాజం ఆనందంగా ఉండాలంటే మానవుడు ధర్మస్వరూపుడు కావాలి. ఈ ఉద్దేశంతో మనం ధర్మ మానుష రూపేణ అను ఒక నవలని మీ అందరి కోసం వినిపించటం చేస్తున్నాం. మీరందరూ దీనిని శ్రద్ధగా వినండి అని మనవి చేసుకుంటూ మొదలు పెడుతున్నాం. మొదటి భాగం గురు పరిచయం. నరహరి గారు కాలేజీలో అధ్యాపకులు, గొప్ప మేధావి. వారికి సంస్కృతాంధ్రాలు కొట్టిన పిండి. ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టిన ధార్మికుడు. ఊరి చివర కాలేజీకి దగ్గరలో పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయి. చీకటి పడితే ఆ ప్రాంతానికి రావటానికి రిక్షా వాళ్ళు కూడా భయపడతారు. సాయం సమయంలో కుర్చీలో కూర్చుని కాఫీ సేవిస్తున్నారు. ఇంతలో ఆయన తమ్ముడు మరొక నడి వయస్కుని ఒక యువతిని వెంటబెట్టుకుని గేటు తీసుకుని ఆయన వద్దకు వచ్చారు. అన్నయ్య, ఈయన లక్ష్మయ్య గారని నాకు ఇటీవలే పరిచయం అయ్యారు. వారి అమ్మాయి పేరు ధరణి. రండి కూర్చోండి అని తమ్ముడు వారిని అన్నగారికి పరిచయం చేశాడు. ఈ అమ్మాయి ఒక చక్కని వ్యాసం రాసింది. నీ ఆశీర్వాదం కోసం వచ్చారు. అమ్మా, ఆ వ్యాసం అన్నయ్యకి చూపించు అనగానే ఆ యువతి లేచి తాను భద్రంగా దాచుకున్న ఆ కాగితాలను నరహరి గారికి అందించింది. నరహరి గారు విసుగ్గా ఆ కాగితాలు తీసుకుని చదవటం ప్రారంభించారు. మధ్యలో కనుబొమ్మలు ముడుచుకుంటున్నాయి. క్రమంగా ఆయన ముఖంలో ప్రసన్నత గోచరించింది. ఆయన ముఖ కవళికలను శ్రద్ధగా భయంగా గమనిస్తోంది ఆ అమ్మాయి. నరహరి గారి ముఖం మీద చిరునవ్వు మెరిసింది. బాగా రాశావు, బాగా శ్రమించావు అని ముక్తసరిగా ఆ కాగితాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టారు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఒకసారి మా వదినను పలకరించి వస్తా అంటూ ఆయన తమ్ముడు లోపలికి వెళ్ళాడు. లక్ష్మయ్య గారు తనకు 2 ఆడపిల్లలని చెప్పాడు. మీరేం చేస్తారు
అని అడిగాడు నరహరి గారు. నాటకాలు అన్ని ఊళ్ళల్లోనూ ప్రదర్శిస్తూ ఉంటాం అని చెప్పాడు ఆయన. మీరు ఏ పాత్రలు వేస్తారు అన్నారు నరహరి గారు. నేను నటించను, నా తమ్ముళ్ళు నటిస్తారు. నేను దర్శకత్వం నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటాను అని లక్ష్మయ్య గారు చెప్పారు. నరహరి గారికి నాటకాలంటే అమిత గౌరవం, కానీ నాటకాల వాళ్ళంటే చిన్న చూపు. ఆ రోజుల్లో నాటకాలు వేసేవారు సహపంక్తికి కూడా అర్హులు కారని ప్రచారం ఉండేది. లక్ష్మయ్య గారు నాటకాల వాడు అనగానే ఆయన యందు విముఖత కలిగింది. నరహరి, వెళ్ళిరండి, పొద్దుపోయింది, రిక్షాలు కూడా దొరకవు అన్నారు. ఆ అమ్మాయి ఆయన పాదాలపై పడి, నన్ను మీ శిష్యురాలుగా స్వీకరించండి మాస్టారు అన్నది. తర్వాత ఆమె గొంతు పెగల్లేదు, కనుల వెంట నీరు కారింది. నరహరి గారు చెలించారు. ఆడవారిని అమ్మ అని పిలిచే సంస్కారవంతుడు అప్రయత్నంగా, ఎందుకే కన్నీరు అని ఆమె రెండు భుజాలు బట్టి పైకి లేపారు. అలాగే లేవే, నేటి నుంచి నువ్వు నా శిష్యురాలివి అని వెన్ను నిమిరారు. ఆమె ఆయన పాదాల చెంత కూర్చునే ఉన్నది. ఆయన ఆమె వెన్ను నిమురుతూనే ఉన్నారు. లక్ష్మయ్య కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. నరహరి గారు ఎదుటి వారికి వారిని చూస్తున్నట్లుగానే కనపడతారు. అనుకోకుండానే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మరలా ఆయన ఆ సమాధి స్థితిలోకి వెళ్ళారు. ఇంతలో తమ్ముడు లోపలి నుండి బయటకు వచ్చాడు. ఇక వెళదాం అన్నాడు. అప్పటికి నరహరి గారు సమాధి స్థితి నుండి బయటికి వచ్చారు. ఆమె వెన్నుపై నుండి చెయ్యి తీసి వెళ్ళిరండి అని వారిని పంపివేసి గేటు వేసి లోపలికి వెళ్ళారు. ఎంతమంది వచ్చినా, ఎంత రాత్రి అయినా ఆయన నిత్యము తన అనుష్ఠానానికి భంగం కలిగించడు. లేచి స్నానం చేసి తన నిత్య పూజా కార్యక్రమానికి కూర్చున్నారు. మనస్సు నిలకడగా లేదు, జపం సాగటం లేదు. ఆమెను తాకగానే శరీరంలో విద్యుత్ ప్రవహించింది. మనస్సు నిండా ఆమె ఆలోచనలే. మనస్సు ధ్యానం మీద నిలవటం లేదు. ఏదో అయిందిలే అనిపించి జపతపాదులు త్వరగానే ముగించి భార్య అందించిన అల్పాహారం తీసుకుని వరండాలో మంచం మీద వాలారు. నిత్యం తన యోగాసనాలు, జపం, కాలేజీకి వెళ్లి రావటం యథాలాపంగా జరిగిపోతున్నాయి. కలం పట్టుకుందామంటే భావోద్వేగం కలగటం లేదు. ఆమె ఆలోచనలు మనస్సుని మొద్దుబారేట్లు చేస్తున్నాయి. తన రచనలు శృంగారభరితం. తొలి చూపులోనే ప్రేమ పుట్టుకురావటం తన కావ్యాలలో ఊహకే పరిమితం అనుకుంటే నిజ జీవితంలో తనకే అనుభవం అయింది. ప్రేమ పుట్టటానికి వయస్సు, సంసారం, కులం, గోత్రం, పేరు ప్రతిష్టలు ఇవేమీ అడ్డు కావు అని అవగతమైంది. ఇంద్రియ నిగ్రహంతో భగవంతుని చేరవచ్చునని తాను ఇతిహాసాలలోనూ పురాణాల్లోనూ చదివాడు, బోధిస్తున్నాడు. తాను ధార్మిక ప్రసంగం చేస్తుంటే పండితులు సైతం చెవులు రిక్కించి వింటారు. అటువంటి తను ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం ఏమిటి? తన మనస్సు పదే పదే ఆ అమ్మాయిని చూడాలని, ఆమెను తాకాలని, ఆమెను తన కౌగిలిలో బంధించాలని, అంతెందుకు ఆమెను తన సొంతం చేసుకోవాలని ఊబిళ్ళూరుతోంది. ఇంద్రియ నిగ్రహం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను నియంత్రించటం కాదు. మనస్సును నిగ్రహించుకుంటే ఇంద్రియాలు అన్ని నిగ్రహించబడతాయి. ఆ మనస్సు అర్థ కామాల కోసం వినియోగిస్తున్నాం. ధర్మబద్ధమైన అర్థం అంటే ధర్మంగా ధనం సంపాదించాలన్నారు. సంపాదన చేతగాని వాడు ధర్మబద్ధంగా సంపాదిస్తున్నాను అనుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు ధర్మం పక్కకు తొలగిపోతుంది. అధర్మాన్ని అదృష్టంగా భావన చేస్తాడు. ధర్మబద్ధమైన కామం అంటే కోరికలు కోరాలి. అవకాశం వచ్చినప్పుడు అధర్మమైన కామాన్ని తనను వరించి వచ్చిన భాగ్యం అంటాడు. సిరి వచ్చినప్పుడు మోకాలు అడ్డుపెట్టువాన్ని మూర్ఖుడు అంటారు. ఇట్లా మనకి నచ్చినప్పుడు ఏదైనా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. నరహరి గారిది అదే పరిస్థితి. ప్రశ్నలు వేసుకోవటం, సమాధానం చెప్పుకోవటం. ఇంతకీ ఆమె మరల వస్తుందో రాదో? ఈ ఆలోచనలన్నీ
కాగితం మీద పెడితే ఇక పెద్ద గ్రంథమే అవుతుంది. ఈ ఆలోచనలకు ఆనకట్ట వేయాలి అంటే ఆమె రావాలి. ఆమె మరల వస్తే కాని తన ఆందోళన, తనలో జరిగే ధర్మాధర్మ మీమాంసకు తెరపడదు. నరహరి లోకం, ధర్మం, కుటుంబం, వయోభేదం అన్ని పక్కన పెట్టి అంతర్మథనానికి ముగింపు పలికారు. ఆమె రావటం ఆలస్యం తన జీవితంలోకి స్వాగతించటానికి సిద్ధమయ్యారు. ఆ రోజు ఆదివారం ఉదయాన్నే ధరణి మరొక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది. ఆయన లోపల గదిలో కూర్చున్నారు. ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు మిమ్మల్ని కలవటానికి అని భార్య చెప్పింది. లోపలికి రమ్మనమను అన్నారు. ఆ పిల్లలిద్దరూ విడియ పడుతూ లోపలికి వచ్చారు. ఆయన కాళ్ళకి నమస్కరించి కూర్చున్నారు. ఎవరు మీరు అని అడిగాడు నరహరి గారు. మొన్న మీ దగ్గరికి మీ తమ్ముడు గారి వెంట వచ్చాను అని ధరణి చెప్పింది. మరి ఈ అమ్మాయి ఎవరు? నా స్నేహితురాలు. ఏం కావాలి నీకు? చదువుకోవాలని వచ్చాను. ఏం చదువుకోవాలి? తెలుగు చదువుకోవాలని. ఎంత చదువుకోవాలి? గ్రంథాలు రాయగలిగినంత. ఎందుకు గ్రంథ రచన అంటే అంత ఇష్టం? నీ పుస్తకాలు చదివాను. నేను కూడా అలా పుస్తకాలు రాసి పేరు తెచ్చుకోవాలి. అదే నా లక్ష్యం. మరి నీకు బాగా ఆసక్తి ఉన్న విషయం ధర్మం, ధర్మశాస్త్రం. పట్టుదలతో నీ లక్ష్యం చేరేదాకా చదువుకుంటావా? మధ్యలో ఆపేసి వెళ్ళిపోతావా? నాది దృఢ సంకల్పం. మీరు నీ చదువు పూర్తి అయింది అని చెప్పేదాకా మిమ్మల్ని విడిచి వెళ్ళను. చదువును అర్థంతరంగా ఆపేయను. మా అమ్మ మీద ఒట్టు. నీ పట్టుదల, సంకల్పం నచ్చాయి. నీ నక్షత్రం ఏమిటి? తెలియదు. నీ నామ నక్షత్రం ప్రకారం ఈ రోజు నుండి చదువు ప్రారంభిద్దాం. ఏమి పుస్తకాలు తెచ్చుకున్నావు? ఏమీ తీసుకురావాలో తెలియలేదు. అందుకని ఏమీ తేలేదు. నీ స్నేహితురాల్ని ఇక్కడ కూర్చోమను. నీవు వెళ్ళి పూజా మందిరంలో దేవునికి దండం పెట్టుకునిరా. ఆయన భార్య లోపల వంట చేస్తోంది. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఆవిడ ఈ అమ్మాయిని చూసి ఏం కావాలని అడిగింది. దేవునికి దండం పెట్టుకుందామని వచ్చాను అని చెప్పింది. సరే, ఆ మూల మందిరంలో దేవునికి దండం పెట్టుకో అని చూపించింది. ఆవిడ పని ఆవిడ చేసుకుంటోంది. ధరణి నేల మీద కూర్చుని భక్తిగా కన్నులు మూసుకుని దేవునికి దండం పెట్టుకుని మందిరంలోని కుంకుమ నుదుటను పెట్టుకుని వచ్చింది. నీ స్నేహితురాలని క్రింద కూర్చోమను. మనం మేడ మీదకి వెళ్లి చదువు ప్రారంభించుదాం అన్నారు. ఆమె ఆయనతో పైకి వెళ్ళింది. ఆయన అక్కడి అల్మరులోని శబ్దమంజరి తీసి అకారాంత పుంలింగో రామశబ్దతో చదువు ప్రారంభించారు. నాకు తెలుగంటే ప్రాణం. మరి మీరు సంస్కృతం నేర్పుతున్నారేమిటి? అంది. సంస్కృతంలో నుండి అన్ని భాషలు వచ్చాయి. ప్రాచీన సాహిత్యం అంతా సంస్కృతంలోనే ఉన్నది. నువ్వు సంస్కృతం బాగా నేర్చుకుంటే త్వరలో మంచి పుస్తకం రాయగలిగేటట్లు చేస్తా అని చెప్పారు. మొదటి రోజు 1 గంట సేపు పాఠం నడిచింది. మీ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం? 1 కిలోమీటర్ ఉంటుందండి. ఎలా వచ్చారు? రిక్షాలోనా? లేదండి, నడిచి వచ్చాం. ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు. లేదండి, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, మా చెల్లెలు. నాన్నగారు ఎప్పుడు ఊళ్ళు వెడుతూ ఉంటారు. రేపు మళ్ళీ ఎన్నింటికి రమ్మనమంటారు? నీకు వీలున్నప్పుడు రా. నాకు ఖాళీ ఉన్నప్పుడు చెబుతాను. అలా ధరణి రోజు ఉదయం వస్తోంది. మాస్టర్ కాలేజీకి వెళ్లే హడావుడి. మళ్ళీ సాయంత్రమే రావటం. ఒకసారి కాలేజీ నుండి మిత్రులతో వ్యాహ్యాలకి వెళ్ళటం. బాగా చీకటి పట్టాక రావటం జరిగేది. ధరణి ఉదయం నుండి సాయంత్రం దాకా చూసి చీకటి పడుతోందని ఇంటికి వెళ్ళిపోవటం జరిగేది. ఏ సాయంత్రం పూట పెందలాడే ఇంటికి వచ్చినా ఆయన మిత్రులు ఆయన వెంట వచ్చేవారు. పాఠం కుదిరేది కాదు. ఏదో ద్వితీయ విఘ్నం జరగకూడదని ఆ 2 రోజులు కాసేపు పాఠం చెప్పడం జరిగింది. ఆ తరువాత అన్ని విఘ్నాలే. ఆదివారం నాడు ఉదయం 7 గంటలకే ధరణి ఆతురతో వచ్చింది. మాస్టారు ప్రసన్నంగా ఖాళీగా కూర్చున్నారు. నరహరి, అరే వచ్చి కూర్చో, నీ చదువు సరిగ్గా సాగటం లేదు అన్నారు. నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. మా అమ్మగా కూడా చెప్పింది ఆయన ఇబ్బంది పెట్టకు అని.
ఈ రోజు ఆదివారం కదా అని ఉదయాన్నే లేచి స్నానం చేసి వచ్చాను. మా ఆవిడ బయట కూర్చుంది. నేను లేచి పని మనిషి తోమిన అంట్లు తుడుచుకుని మడి కట్టుకుని వంట చేసుకోవాలి. నేను ఇప్పుడు పాఠం చెప్పలేను. నాకు వంట వచ్చండి, చాలా బాగా చేస్తాను. మడి కట్టుకోవాలి మరి. నాకు మడి కట్టుకోవడం కూడా వచ్చండి. మా పెద్దమ్మాయి పరికిణి, ఓణి, జాకెట్టు ఉన్నాయి. అవి వేసుకో. నీవు బొద్దుగా ఉన్నావు. నా బిడ్డ సన్నగా ఉంటుంది. మరి నీకు సరిపోతాయో లేదో? వద్దండి, స్నానం చేసి తడి బట్టలతోనే వంట చేస్తాను. వంట అయ్యేసరికి అవే ఆరిపోతాయి. స్నానాల గది ఎక్కడో చూపించండి. తలని తలస్నానం చేసి అక్కడే తన బట్టలు పిండుకుని జుట్టు చివర ముడి వేసుకుని దేవుని మందిరంలో కుంకుమ నుదుటిన ధరించి వంట ఇంట్లోకి అడుగుపెట్టింది. వంట ఏమి చేయమంటారు మాస్టారు? ఆయన ఉదయాన్నే లేచి ఒక గిన్నెలో నీళ్లు పోసి వంకాయ ముక్కలు తరిగి ఉంచారు. దోసకాయ ముక్కలు పెద్దగా తరిగి ఉంచారు. ఇగో, ఈ రెండూ తరిగాను. నీకు ఏది చేతనైతే అది చెయ్యి. పర్వాలేదండి, వంకాయ కూర అల్లం మిర్చి వేసి చేస్తాను, దోసకాయ పప్పు చేస్తాను అన్నది. అలాగే, ఎక్కువ శ్రమ పడక తొందరగా కానిచ్చేయి. ఆయన స్నానానికి వెళ్ళారు. తర్వాత ఆయన అనుష్ఠానం పూర్తి అయ్యేసరికి 12 గంటలైంది. ఆమె వంట కూడా పూర్తి చేసుకుంది. పెద్ద గిన్నెడు అన్నం, కూర, పప్పు, కొత్తిమీర కారం, చారు, పెరుగు అన్నం పైన కొద్ది కొద్దిగా వేసింది. ఒక చుక్క నెయ్యి వేసింది. ఆయన దగ్గర పెట్టింది. ఇదేమిటి అన్నారు నరహరి. మహానైవేద్యం అండి, మీరు ఇంత పూజ చేస్తున్నారు, మహానైవేద్యం పెడతారు కదా అని తెచ్చిపెట్టాను. నాకు పూజ తక్కువ, మంత్రానుష్ఠానం ఎక్కువ. రోజు మహానైవేద్యం పెట్టే అలవాటు లేదు. భోజనానికి కూర్చుని అక్కడే నివేదన చేసుకుంటాను. ఈ రోజు నుండి మహానివేదన మొదలు పెట్టండి అన్నది. ఆయన భృకుటి ముడుచుకుంది. తనకి తోచలేదు. భార్య చెప్పలేదు. ఈమె ఎవరు? ఇది అభ్యర్థన కాదు, సలహా కాదు, ఆదేశించే వయస్సు ఆమెకు లేదు. స్వతంత్రం. భార్య భర్త వద్ద చూపే స్వతంత్రం, చనువు. ఏదో చిన్నపిల్ల అందామనుకుంటే తనకి చిన్నపిల్లలాగా కనిపించటం లేదు. భావతరంగాలకు అడ్డుకట్ట వేసి భగవంతునికి నివేదన చేసి భోజనానికి కూర్చున్నారు. ధరణి వంట బాగా చేసింది. ఆయన తృప్తిగా భోజనం చేశారు. రోజు తినేదానికంటే ఎక్కువ తిన్నాను అనిపించింది. భుక్తాయాసం కలిగింది. ఆమె చేసిన వంకాయ కూర, కొత్తిమీర కారం మరీ మరీ అడిగి మారు వడ్డించుకున్నారు. ధనియాలు, మిరియాలు, కందిపప్పు గుండకొట్టి పెట్టిన చారు ఘాటుగా రుచిగా ఉండి కంచం నిండా పోసుకున్నారు. నీ వంట అమృతం, చాలా బాగా చేసావే. మా ఆవిడ వంట చేయటం అంటే ఉడకేయటం. మొదటి ఆవిడ పోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి రుచిగా భోంచేశాను అని తన గదిలోకి వెళ్ళారు. ధరణి ఆయన భార్యకి విస్తరాకులో వరండాలో అన్నం పెట్టింది. తరువాత ఆయన గదిలోకి వెళ్ళింది. ఆయన, నువ్వు భోజనం చేశావా అని అడిగారు. ఆమె పర్వాలేదు, ఇంటికి పెడతాను అన్నది. ఆయన కంగారు పడి లేచి వచ్చి ఆమెను కూర్చోబెట్టి స్వయంగా వడ్డించి ఎదురుకో కూర్చుని ఆమెను మరి కాస్త వడ్డించుకోమని చెబుతూ భోజన కార్యక్రమం అయిందనిపించి హాల్లోకి వచ్చారు. మరి నా పాఠం, సెలవు దినాల్లో భోజనం చేసిన తరువాత కాస్త నడుము వాల్చటం అలవాటు. సాయంత్రం కూర్చున్నాం, నువ్వు ఇక్కడ చదువుకుంటూ ఉండు అన్నట్టు అకారాంత శబ్దాములు చెప్పాను కదా, ఏది చెప్పు అంటూ తన గదిలోకి వెళ్ళారు. ఆయన మంచం మీద పడుకున్నారు. ఆమెను కాళ్ళ దగ్గర చోటించి కూర్చోమన్నారు. ఆమె శబ్దాలు చెప్పటం మొదలుపెట్టింది. అప్రయత్నంగా ఆయన కాళ్లను శుతిమెత్తగా ఒత్తటం మొదలుపెట్టింది. మాస్టారు మగత నిద్రలో ఇంకా చాలు అంటూనే గాఢ నిద్రలోకి వెళ్ళాడు. వాకిట్లోకి వెళ్ళి ఆయన భార్యతో ముచ్చటిద్దామనుకుంటే ఆవిడ మెయిన్ డోర్ మూసేసి చేతిని దిండుగా చేసుకుని నేల మీద మంచి నిద్రలో ఉంది. ధరణికి ఏమి చేయాలో తోచలేదు. తాను నేల మీద పడుకుంది. తల నిండా స్నానం, తడి బట్టలతో కాలక్షేపం. భోజనం 1 గంట దాటింది. శరీరానికి అధిక శ్రమ కలిగి కంటి మీద కునుకు ఆవహించింది. మాస్టర్ 3 గంటలకు లేచారు. ఆడవాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు.
ఆయన తన గదిలో ఏదో రాసుకుంటున్నారు. 4ంటికి ధరణి లేచింది. మాస్టర్ అప్పటికే నిద్ర నుండి లేవటం, రాసుకోవటం చూసి సిగ్గుపడింది, భయపడింది. వంట ఇంట్లోకి వెళ్లి ఒక చెంబుడు నీళ్లు తెచ్చి ఇచ్చి తాగమంది. ఆయన నీళ్లు తాగి చెంబు చేతికి ఇచ్చాడు. ఆమె వంట ఇంట్లోకి వెళ్లి వాళ్ళిద్దరికి కాఫీ చేసి ఇచ్చింది. కాఫీ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఆమెను కూడా తాగమని చెప్పారు. ఆమె తనకు అలవాటు లేదని చెప్పింది. మాస్టారు మళ్ళీ వారం రోజుల తర్వాత రెండవ పాఠం చెప్పారు. వికారాంత శబ్దాలు చెప్పి ఆమె చేత చదివించారు. రేపు ఎన్నింటికి రమ్మనమంటారు? నాకు తీరిక ఎప్పుడవుతుందో చెప్పలేను. ఈ వారమంతా రోజు వచ్చి వెళ్ళావు. పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేకపోయాం. నువ్వు సీరియస్ గా చదువుకోవాలి అనుకుంటే మా ఇంట్లోనే ఉండిపోవాలి, లేదా ఆదివారాలు వచ్చి నేర్చుకో. మా అమ్మగారిని అడిగి వచ్చి చెప్తానండి. సరే వెళ్ళిరా అని ధరణిని పంపించారు. దీనివల్ల ఈ రోజు చెయ్యి కాల్చుకోకుండా బయటపడ్డాను అనుకున్నారు. ఆ సాయంత్రం పక్కింటి ఆవిడ పరామర్శించడానికి వచ్చి పరిస్థితి తెలుసుకుని ఆవిడకు భోజనం, ఆయనకు పలహారం చేసి పెట్టి వెళ్ళింది. నరహరి గారు మంచి భోజన ప్రియులు, కానీ వంట వార్పులు అలవాటు లేనివారు. మరునాడు ఉదయం 7 గంటలకే ధరణి వచ్చింది. నరహరి గారికి ఆనందం కలిగింది. ఏమిటి పొద్దున్నే వచ్చావు అన్నారు. ఈ రోజు రేపు కూడా చంద్రాళ్లే వచ్చి వంట చేసి పెడతానండి. మీకు కాలేజీకి ఆలస్యం అవ్వకూడదు కదా. చేతిలో సంచి ఏమిటి? ఒక జత బట్టలు తెచ్చుకున్నానండి. వంట అయినాక బట్టలు మార్చుకోవచ్చు కదా. సరే వంట ప్రారంభించు అన్నాడు. ఆమె కట్టుకుని వచ్చి పొయ్యి వెలిగించింది. వెనకాలే నరహరి గారు వచ్చి పప్పు, కూరలు, బియ్యం ఎక్కడ ఉన్నాయో తెలుసా అన్నారు. ఆమె నిన్న చేశాను కదా, నాకు అన్ని తెలుసు అన్నది. మరి మీ ఇంట్లో ఏమన్నారు? దేని గురించండి? అదే ఇక్కడే ఉండి చదువుకోవడం గురించి. మా అమ్మను ఒప్పించాను. మా చెల్లెలు వద్దని ఏడ్చింది. నాన్న వచ్చాక ఆయన్ని ఒప్పించి వెళ్ళమంది అమ్మ. నాన్న ఎప్పుడొస్తాడు? 2 రోజుల్లో వస్తారటండి. సరే, నేను స్నానం చేసి వస్తాను. ఈ రోజు నాకు కాలేజీలో మొదటి పీరియడ్ ఉంది. 10ంటికల్లా కాలేజీలో ఉండాలి అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. కొత్త తెలియని పిల్ల ధరణి. ఎన్నో ఏళ్లు అనుభవం ఉన్న దానిలా ఆ ఇంట్లో అన్ని తనకు సుపరిచితమే అన్నట్లు చకచక వంట చేసి 9 గంటలకల్లా నైవేద్యానికి ఏర్పాటు చేసింది. నరహరి గారు ఆదరాబాదరాగా జపం పోగించి 4 మెతుకులు నోట్లో వేసుకుని కాలేజీకి పరుగులు తీశాడు. లక్ష్మయ్య గారింట్లో ధరణి చదువుపై పెద్ద గందరగోళం జరిగింది. ఆయనకి కూతురంటే ప్రాణం. కూతురి సమర్థత మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ రోజులు బాగాలేవు. ఆడపిల్లని చదువు కోసం పరా ఇంట్లో ఉంచటానికి ఆయన అహం అంగీకరించటం లేదు. కూతుర్ని నొప్పించలేడు. తనకు తాను సమాధాన పడలేకపోతున్నాడు. కూతుర్ని బిఏకి కట్టమన్నాడు. తరువాత ఎంఏ చేసి ఎక్కడైనా మంచి కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేరవచ్చు. సలక్షణంగా పెళ్లి చేసుకుని సుఖపడమని నచ్చ చెప్పాడు. ధరణి, నాకు పెళ్లి మీద గౌరవం పోయింది నాన్న. నువ్వు అమ్మ పెళ్లి చేసుకుని సుఖపడినదేమీ లేదని తెలిసింది. నేను పుట్టే ముందు ఎక్కడికో వెళ్ళావు. పుట్టిన 4 ఏళ్లకు వచ్చావు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. నాకు డబ్బు ప్రధానం కాదు. 10 మందిలో ఒకరుగా నేను గుర్తింపబడాలి. నేను ఒక శాస్త్రం పూర్తి చేయాలి. చరిత్రలో నిలిచిపోయే అద్భుత రచనలు చేయాలి. అందరిలాగా సామాన్యమైన జీవితం గడపాలని అనుకోవటం లేదు. లక్ష్మయ్య గారు, నిన్ను చదువుకోవద్దని ఎవరన్నారు? ఇంటి పట్టు నుండి చదువుకో, రచనలు చేయి. పెళ్లి వద్దంటావు. సరే, దాని విషయం వదిలే. ఈ మాత్రం చదువు వాళ్ళ ఇంట్లో ఉండి చదవాలా? ఆయనకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పాఠం చెబుతారు. అందుకోసం వాళ్ళ ఇంట్లో ఉదయం నుండి అర్ధరాత్రి దాకా వాళ్ళందరికీ చాకరీ చేస్తూ ఉంటావా? నీ ఆలోచన సరిగ్గా లేదమ్మా. వద్దు, ఇక ఇక్కడితో ఈ ఆలోచన మానేయ్. ధరణి చెల్లెలు, అవునే అక్క, నాన్నగారు నీ క్షేమం కోసం చెప్తున్నారు, వద్దు అని అన్నది. లక్ష్మయ్య భార్యను గదమాయించాడు. ఏమిటే చూస్తూ నిలబడ్డావు, పిల్లకి నచ్చ చెప్పకుండా? ధరణి తల్లి, ఇదంతా మీ నిర్వాహకం వల్లే జరిగింది. ఇల్లు పట్టకుండా, చిల్లి గవ్వ సంపాదన లేకుండా విలాసంగా బతుకుతుంటే పిల్లలకి తండ్రి భయం లేకుండా పోయింది.
ఏమిటి చివరికి అంతా నా తప్పు అంటున్నావు? నువ్వు ఇంటిని పట్టుకుని ఉంటున్నావుగా, నీ ప్రయోజకత్వం ఏమి ఏడ్చింది అన్నాడు. ధరణి తల్లి, అవును, ఎవరో చుట్టాలింటికి వెడుతున్నట్టు అప్పుడప్పుడు రావటం, ఆ కూర రుచిగా చెయ్యి, ఈ పిండి వంటలు బాగా చెయ్యి అనటం తప్ప వేరే పని ఏముంది? మల్లె పువ్వు వంటి తెల్లని కళ్ళీలాల్చి గ్లాస్కో ధోతి కట్టుకుని విలాస పురుషునిలాగా జీవితం గడిపేయటం తప్ప బిడ్డ ఆలనా పాలన ఏ ఒక్క రోజైనా చూసిన పాపానికి పోయారా అంటూ నిష్ఠూరమాడింది. దేశానికి స్వాతంత్రం రాకపోయినా దానికి స్వాతంత్రం వచ్చింది, నా మాటని ఖాతరు చేయటం ఎప్పుడో మానివేసింది అంటూ ఆవిడ కళ్ళనీళ్లు చీర చెంగుతో తుడుచుకుంది. లక్ష్మయ్య, ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు, ఏడుపులు పెడబొబ్బలు, అందరూ కట్టకట్టుకుని తగలడండి అంటూ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆమె బాబాయిలు మేనత్తలు వచ్చారు, బ్రతిమిలాడారు, కోపడ్డారు. ధరణి మొండిగా తన పట్టు సడలించకుండా నిలబడింది. వాళ్ళు గద్దించారు, నిర్ణయం మార్చుకోమని. ధరణి, నేను ఎల్లకాలం అక్కడ ఉండబోవటం లేదు. గురుకులంలో విద్యాభ్యాసం అనుకోండి, నా విద్య పూర్తి అయిన తర్వాత వచ్చి మీతోనే ఉంటాను. వాళ్ళ ఇంట్లో చాకిరీ అంటారు, అది గురువును సేవించుకోవటంలోని భాగమే. గురుకులంలో మగపిల్లలను పంపేవాళ్ళు, ఇలా ఆడపిల్లలను ఎవరూ పంపలేదు. మన ఇళ్లలో ఆడపిల్ల గుమ్మం దాటి వెళ్లిన పాపాన పోలేదు, ఆ అవసరం రాలేదు అని వారందరూ నచ్చ చెప్పారు. అబ్బాయిలకు అమ్మాయిలకు ఆ వ్యత్యాసం నాకు నచ్చలేదు. ఈ రోజుల్లో అందరూ సమానమే. పాత భావాలకు స్వస్తి చెప్పి లింగ భేదం లేని మానవ ధర్మాలను తిరగరాయటమే నా లక్ష్యం. మీరందరూ పెద్ద మనస్సుతో నా లక్ష్యాన్ని త్వరగా చేరుకునేటట్లు ఆశీర్వదించండి. మా నాన్నకి కొడుకులు లేరు, నేను ఇంటికి పెద్ద కూతురిని, పెద్ద కొడుకుని, అన్ని నేనే. వాళ్ళు ఇది మొండిది అని కోపంతో వాళ్ళిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. తరువాయి భాగం, తొలి పాఠం. ధరణి ఒక సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని నరహరి గారింటికి వచ్చింది. నరహరి గారు ఇంట్లో లేరు. ఆయన భార్య, ఏమిటి ఊరు వెళుతూ వచ్చావా, సూట్ కేసుతో వచ్చావు అన్నది. ధరణి, కాదండి, ఇక నుండి ఇక్కడే ఉండి చదువుకుంటాను. మాస్టర్కి ఖాళీ ఉండి పాఠం చెప్పాలనుకున్నప్పుడు నేను అందుబాటులో ఉండాలి కదా, అందుకుని వచ్చేశాను అన్నది. మాస్టర్ భార్య, ఆయన్ని అడిగావా అన్నది. ధరణి, ఆయనే రమ్మన్నారు. మాస్టర్ భార్య, సరే లోపలికి రా, ఆ గదిలో నీ పెట్టుకో, ఆయన వచ్చేదాకా చదువుకుంటూ కూర్చో అన్నది. బాగా చీకటి పడ్డాక నరహరి గారు ఇంటికి వచ్చారు. ధరణి పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు తీసి, నేను వచ్చేశాను మాస్టారు అని ఆనందంగా చెప్పింది. ఆమెను చూడగానే బయట తిరిగి వచ్చినందువల్ల కలిగిన అలసట మటుమాయం అయింది. ముఖం మీద చిరునవ్వు చిందింది. ఆమె అక్కడ ఉన్న తొట్టెలో నుండి చెంబెడు నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తుండు లేదే అనుకుంటూ తన పరికిణి అంచులతో పాదాలు తుడిచింది. ఆయన హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కింది. రాత్రి భోజనాలు అయినాయి. నరహరి గారు రాత్రిపూట పలహారం మాత్రమే చేస్తారు. ఆయన భార్య ప్లేట్లో ఉప్మా పట్టుకుని వచ్చి ఇచ్చింది. ఆ ఉప్మా ఉండగట్టింది. ఆ ఉండల్ని చెదిమితే పొడి రవ్వ వచ్చింది. మామూలుగా అయితే ఆవిడ మీద చిందులు వేసేవారు, కానీ ఆ రోజు ఆ తిండి ధ్యాస లేదు, కోపం రాలేదు. మంచిగా ఉన్న ఉప్మా భాగం తిని ధరణిని పిలిచారు. రాత్రిపూట ఎన్నింటికి పడుకుంటావు? మామూలుగా అయితే 10. ఏదైనా పుస్తకం తీసి చదివేటప్పుడు ఆ పుస్తకం పూర్తి అయ్యేదాకా తెల్లవార్లు చదువుతూనే ఉంటానండి అన్నది. నరహరిగా, సరే, ఈరోజు వరండాలో కూర్చుని చదువుకుందు గాని అంటూ సంస్కృతం బాలబోధిని ప్రారంభించారు. రాత్రి 12 దాటింది. ఇక పడుకో అని చెప్పి తాను తన గదిలోకి వెళ్ళారు. నరహరి గారు లేచేటప్పటికి 8 గంటలైంది. ధరణి లేచి స్నానం చేసి బాలబోధిని ముందర పెట్టుకుని
సాధన చేస్తోంది. ఆమె శ్రద్ధ చూసి ఆయనకు ముచ్చట వేసింది. ఆయన భార్యను పిలిచి, ఈ అమ్మాయి ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది. దానికి ఏ పని చెప్పకు, శ్రద్ధగా చదువుకొని అని చెప్పి కాలేజీకి వెళ్ళారు. సాయంత్రం ఒక డబుల్ కాట్, దాని మీదకి మెత్తని పరుపు, 4 బూరుగు దూది జిళ్ళు తీసుకుని వడ్రంగిని, ఒక తాపీ మేస్త్రిని వెంట పెట్టుకుని వచ్చారు. భార్యని పిలిచి పైన గది శుభ్రం చేసి రమ్మనమన్నారు. ఆవిడ శుభ్రం చేసి తడిగుడ్డ పెట్టి తుడిచింది. కార్పెంటరు ఆ మంచాన్ని పైన గదిలో బిగించి పరుపులు పరిచి వచ్చాడు. తాపీ మేస్త్రికి లోపల గదికి ఆనుకుని ఒక అటాచ్డ్ బాత్రూమ్ కట్టమని డబ్బులిచ్చి పంపారు. నరహరి గారి భార్య మనస్సు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఆ కాస్తలోనే ఏవేవో ఊహలు. తన పెళ్ళైన ఇన్నాటికి ఒక కొత్త మంచం, పరుపులు, ప్రత్యేక స్నానాల గది, ఇక నుంచి వాళ్ళ పడక మేడపైనే అని లోపల మురిసిపోతోంది. ఆమె ఊహలకు, ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ నరహరి గారు ధరణి అని గట్టిగా పిలిచారు. ధరణి ఒక్క గెంతులో ఆయన చేరింది. ధరణి, నీ పెట్టె తీసుకుని పైన గదిలో పెట్టుకో. ఈ రోజు నుండి అది నీ గది. నీకు టేబుల్ కుర్చీ పంపిస్తాను. అల్మరాలో మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. 4 రోజుల్లో పైన నీకు స్నానం గది తాపివాడు కడతాడు. ధరణి మౌనంగా తన పెట్టె తీసుకుని పై గదిలో పెట్టుకుంది. నరహరి గారి భార్య కుంగిపోయింది. అక్కసు పట్టలేక, ఆ గది మీరు రాసుకోవడానికి పెట్టుకున్నది కదా, ఆ అమ్మాయికి ఇచ్చారేమిటి అన్నది. ఆయన సమాధానం చెప్పలేదు. తాను పై గదికి చేరుకున్నారు. ఆమె చేత సంస్కృత పదాలు పలికించటం, ఆ పదాలతో చిన్ని చిన్ని సంభాషణలు చెప్పించటం చేశారు. 10 రోజుల్లో మనం సంస్కృతంలో మాట్లాడుకుందాం అని కొన్ని పదాలు ఇచ్చి వాటిని వాక్యాలుగా నిర్మించమని చెప్పి క్రిందకి వెళ్ళారు. ఆ రాత్రి ఆమె అక్కడే పడుకుంది. మొదటిసారి ఒంటరిగా మేడ మీద పడుకోవటం భయం కలిగించింది. దుప్పటి పూర్తిగా ముసుగు పెట్టి నిద్రించింది. రోజు ఒక గంట సేపు పాఠం చెప్పటం, ఏవేవో కబుర్లతో ఆమెకు కొత్తదనం పోయేందుకు ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆ రోజు ఆదివారం ఉదయం ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అంతకుముందు ధరణి కాఫీ అలవాటు లేదండి అని చెప్పింది. మరి నువ్వు నాకు కాఫీ చేసి ఇస్తే ఇష్టం. ప్రొద్దునే మనమిద్దరం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారు. ఆమె వెంటనే కాఫీ తాగటం అలవాటు చేసుకుంది. నరహరి గారు, ధరణి, ఈ రోజు నుండి నువ్వు వంట చేయి. అలాగే మాస్టారు. మాస్టర్ గారి భార్య, మరి నేనేం చేయాలి? నువ్వు ఇంటికి మహారాణివి. ఇంటికి వచ్చిపోయే వాళ్ళని పరామర్శించటం, ఇల్లు వాకిలి చూసుకుంటూ ఉండు. నీకు విశ్రాంతిగా ఉంటుంది. నా అవసరాలన్నీ ధరణి చూసుకుంటుంది అన్నాడు. ఆమె పైకి ముఖం ముట్టముట్టలాడించుకున్నా లోపల మడిగట్టుకుని వంట చేసే పని తప్పిందని సంతోషపడింది. ధరణికి ప్రతిరోజు తెల్లవారుజామున లేవటం, కాఫీ డికాషన్ ఫిల్టర్లో వేయటం, చిక్కని కాఫీ మాస్టర్ గారికి ఆయన భార్యకి ఇచ్చి తాను తాగటం అలవాటైంది. మడిగట్టుకుని వంట చేయటం, మాస్టారు కాలేజీకి వెళ్ళగానే తాను కూడా భోంచేసి పైకి వెళ్లి చదువుకోవటం చేసేది. మాస్టారి భార్య నెల తప్పింది. ఆవిడకు ఆసరాగా కింద ఉండి ఆమె అవసరాలను తీర్చటం, తన పని తాను చేసుకుంటూ ఉండిపోవటం జరుగుతుంది. నరహరి ధరణి చేత సంస్కృతంలో మాట్లాడించటం చేశారు. వ్యాకరణం నేర్పారు. ఛందస్సు ఎంత ప్రయత్నించినా ఆమెకు అర్థం కావటం లేదు. నీవు పద్యం వ్రాయలేవు, ఛందస్సు నీకు వంట పట్టలేదు, నీవు గద్యం అంటే వచన కవిత్వానికే పరిమితం అంటూ కోపగించుకున్నారు. ధరణి కళ్ళ నిండా నీళ్లు. ఆయన తన ఉత్తరీయంతో ఆ కన్నులు తుడిచారు. ఆమెను హృదయానికి హత్తుకున్నారు. వెన్ను రాస్తూ ధైర్యం చెప్పారు. నరహరి, వచన కవిత్వానికి దండి మహాకవి ఆద్యుడు. నిన్ను ఆయనంత దాని చేస్తాను. ఆమె నవ్వుతూ తలపై ఎత్తి ఆయన వంక చూసింది. ఆమె కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకున్నారు. తన్మయత్వంతో తన 2 చేతులు ఆయన నడుమును చుట్టివేశాయి. ఆ గాఢ పరిష్వంగంలో
ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలియలేదు. ఆయన భార్య వచ్చి, మీకోసం ఎవరో వచ్చారు అని గుమ్మం దగ్గర నిలబడింది. ఒక్కసారి ఇద్దరు విడివడి దూరంగా జరిగారు. ఆయన కిందకు వెళ్ళారు. ఆయన వెంట ఆవిడ కూడా కిందకు వెళ్ళింది. ధరణికి మొదటిసారి భయం వేసింది. అది తప్పో ఒప్పో తెలియదు. అది ఎవరు చూసినా హర్షించని సన్నివేశం అని మెల్లిగా తెలుస్తుంది. అది తప్పు అని తెలియటం వలననే భయం కలిగింది. ధర్మమైన పని చేస్తే భయం ఎందుకు కలుగుతుంది? అధర్మమైన కార్యం చేస్తే ఎవరినో చూస్తేనే భయం కలగనక్కర్లేదు. మన మనస్సుకి ఇది తప్పు అని తెలియజేసే సంకేతం భయం. మాస్టారు తనను అనునయించడానికి దగ్గరకు తీసుకున్నా అది అధర్మమే అని మనస్సులో పరిపక్వత లేని ఆలోచనలు, సమాధానాలు. కింద వచ్చిన ఆయన కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. మాస్టారు ధరణి అంటూ పిలిచారు. తాను నెమ్మదిగా కిందకి వచ్చింది. కింద హాల్లో మాస్టారు నేల మీద కూర్చున్నారు. ఎదురుగా ఆయన భార్య నిలబడింది. తాను బిక్కుబిక్కుమంటూ ఆవిడ పక్కనే నిలబడింది. మాస్టారు తన భార్యతో, నీకు చదువు లేదు, వంట రాదు, గొప్ప రూపశివి కాదు, నేను గొప్ప భావుకుణ్ణి. నా భార్య విద్యావంతురాలైతే నా ఊహలు పంచుకోగలను, అద్భుత ప్రణయ సన్నివేశాలు సృష్టించగలను. ప్రాచీన గ్రంథాలు మతిస్తున్నప్పుడు తెలిసే గొప్ప గొప్ప విషయాలు వెంటనే చర్చించుకునేందుకు తగ్గ విద్యావంతురాలు నా వెంట ఉండాలి. నా భాగస్వామి విద్యావంతురాలైతే గొప్ప సాహిత్యాన్ని అందించగలను. స్త్రీ పురుష సంబంధం కేవలం పశువాంఛలు తీర్చుకోవటానికి కాదు. ఇద్దరు విద్యావంతులు, ఇద్దరు సంగీత విద్వాంసులు, ఇద్దరు వైద్యులు, ఇలా ఒక జాతి పక్షులైతే వారి లోకాల్లో అందంగా విహరించవచ్చు. ఇదంతా నీకు అర్థం కాదు. నీకు అన్యాయం చేయను. సంఘంలో నా భార్యగా సకల మర్యాదలు పొందుతావు. ఆ అర్హత నీకే ఉంది. నీ హక్కుని ఎవ్వరూ కాదనటం లేదు. నా కావ్యాలకు ఒక అందమైన నాయిక కావాలి. ఆ లక్షణాలు దానిలో చూశాను. మీరిద్దరూ సొంత అక్క చెల్లెళ్ల వలె ఎంతో సఖ్యతతో కలిసిమెలిసి ఉండాలి. ఏనాడు నీవు దానితో ఘర్షణ పడకూడదు. బంధువుల దగ్గర బయటపడకూడదు. గుంభనగా సంసారం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ ఉండవచ్చు. లేదా మీ ఇంటికి వెళ్ళిపో. రేపు పురిటికి ఎలాగూ వెడతావు, మరల తిరిగి రానక్కర్లేదు అని చెప్పారు. ఆవిడ అరవలేదు, ఏడవలేదు, నిట్టూర్చలేదు, పోట్లాడలేదు. ఆవిడని విద్యావంతురాలు కాదు అన్నాడు ఆయన. గొప్ప జ్ఞాని వలె, జీవిత సత్యం గ్రహించిన మేధావి వలె, తన భర్త అభ్యున్నతిని కోరుకునే ఉత్తమ ఇల్లాలుగా తన పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించి చూపించింది. మాస్టర్ భార్య, మీరు నాకు దేవుడు. మీరు బాగుండటమే నాకు కావలసింది. మీ దారికి అడ్డురాను. నా వలన ఆమెకు మీకు ఎటువంటి కష్టమూ రాకుండా నా గృహిణి ధర్మాన్ని నేను పాటిస్తాను అని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను అన్నది. అంతే. ఆనాటి నుండి ఆవిడ ధరణితో ఏనాడు ఘర్షణ పడలేదు. ఆయన తోడబుట్టిన వారికి, ఆయన కన్న బిడ్డలకు, బంధువులకు ఆయనంటే ఒక సింహం. ఆయనను నిలదీయలేక ధరణి మీద కోపం పెట్టుకున్నారు. సూటిపోటి మాటలు అన్నారు. ధరణి వాళ్ల ప్రవర్తన గురించి మాస్టార్కి చెప్పింది. ఆయన కుటుంబ సభ్యులతో, ధరణి కూడా మీ వలే మన కుటుంబ సభ్యురాలు. ఆమెను మీరందరూ మన కుటుంబ సభ్యురాలి వలె అభిమానించాలి. నా మాట విని గౌరవించేవారు నా ఇంటికి రావచ్చు, లేనివారు నాతో బాంధవ్యాన్ని తెంపుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎవరి మాటలు వినదలుచుకోనట్లు ధరణి భుజం మీద చెయ్యి వేసి తన గదిలోకి తీసుకువెళ్లారు. ధరణి అప్పుడు నోరు తెరిచి మాస్టారుని ఒక విషయం అడగవచ్చా అన్నది. ఏమిటి చెప్పు. మొదటిసారి మీరు దగ్గరకు తీసుకున్నప్పుడు ఆవిడ ఒక్కతే చూసింది. భయం వేసింది. ఈ రోజు ఇంతమంది ముందు దగ్గరకు తీసుకున్నప్పుడు భయం వేయలేదు. పైగా ఏదో తెలియని ఆనందం, గర్వం కలిగింది. ఏమిటి తేడా అంది. నరహరి గారు, 10 మంది లోకహితం కోసం ఆచరించే సంప్రదాయమే ధర్మం. లోక విరుద్ధమైన పని చేస్తూ సమర్థించుకుంటూ వెళ్ళటం
అధర్మం. ధర్మాన్ని అతిక్రమించినప్పటికీ లోక శ్రేయస్సు కోసం ఆచరించేది ధర్మ సూక్ష్మం. నేను లోక శ్రేయస్సు కోసం రచనలు చేస్తున్నా. నీవు నన్ను సేవించుకోవటంలోని ధర్మ సూక్ష్మం వాళ్ళకి తెలియదు. నా దేహం బ్రహ్మ జ్ఞానానికి ధర్మానికి ఆశ్రయమైనది. ఈ దేహాన్ని కాపాడటం కోసమే నిన్ను దగ్గరకు తీశాను. ధర్మాన్ని ఆశ్రయించిన వాడు ఎవ్వరికీ భయపడ్డు. అధర్మాన్ని అంటిపెట్టుకున్నవాడు అడుగడుగున అందరికీ భయపడుతూనే ఉంటాడు. మరి మనం భయపడటం లేదు కదా. మనం మొండివాళ్ళం. మొండివాడు రాజు కంటే బలవంతుడు. అందుకే మనం ఎవ్వరికీ భయపడం. ధరణి మనస్సు మరల్చటానికి ఆ రోజు కావ్య పరిచయం చేశారు. ఒక మంచి కావ్యం పండాలంటే నవరసాలు ఉండాలి. ఒక రసం ప్రధానంగా ఉండి మిగతా రసాలు కావ్యమంతా పరిచి ఉండాలి. ధరణి నవరసాలు అంటే శృంగారం, కరుణ, శాంతి, బీభత్సం, వీర, హాస్య, రౌద్ర, అద్భుతం, భయానక రసాలు. వీటన్నింటిలో శృంగార రసం ప్రధానమైనది. ధరణి శృంగారం అంటే ఏమిటండి? నరహరి ఒక వస్తువు యందు ఒక వ్యక్తి యందు ఇష్టం కలిగి ఉండటం. ప్రతి రసానికి స్థాయి భావం అంటే బేసు, పునాది లేక విత్తనం ఉంటుంది. మరి శృంగార రసానికి స్థాయి భావం ఏమిటండి? రతి. అది ప్రత్యక్ష అనుభూతితో అర్థమవుతుంది. విభావములు, అనుభవము, సంచారి భావములతో శృంగారం పుడుతుంది. విభావములు రెండు రకాలు. ఒకటి ఆలంబన, నాయికా నాయకులు. రెండు ఉద్దీపన, వసంతం, కోయిలల కుహుకుహుల సంగీతం, పరిమళాలు వెదజల్లే విరబూసిన పూలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు. తెలుగులో 2-3 చక్కని శృంగార కావ్యాలు ఉన్నాయి. ఒకటి రాధిక సాంత్వనం. ఈ గ్రంథ రచయిత్రి ముద్దుపడని. ఆమె ఒక వేశ్య. నాయిక నాయకులుగా నీల అంటే రాధ, శ్రీకృష్ణుడు. వారిద్దరి మధ్య సాగే ప్రణయ కలాపాన్ని గ్రంథంగా రచించింది. మధ్యలో నీల అదృష్టాన్ని చూసి అసూయపడింది. రాధని తనకి సవతి వలె భావించింది. రెండవది. దీనిని అల్లసాని పెద్దనామార్చులు రచించారు. ఇందులో అద్భుతమైన శృంగార ఘట్టాలు కనిపిస్తాయి. కళా పూర్ణోదయం మూడవది. దీనిని పింగడి సూరన్న రచించారు. రంభ నలకూబరుల మధ్య సాగే ప్రణయ గాథను వర్ణించారు. ఆ రాత్రి తన ఉత్తరయ్యం చాటున తెచ్చిన మల్లెపూలను ఆమె జడలో తురిమారు. అతి ఖరీదైన సుగంధ పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారు. తాను తెల్లని లాస్కో ధోతి, తెల్లని రాల్చి ధరించారు. ఆమె సిగ్గుల దొంతరాయింది. ప్రత్యక్షానుభూతితో తొలి శృంగార కావ్య పాఠం పున్నమి వెలుగులో జరిగింది. ధరణి రోజు ఉదయం లేచి చిక్కని కాఫీ పెట్టి మాస్టర్ గారికి, ఆయన భార్యకి ఇచ్చేది. తాను తీసుకుని పెందలాడే వంట చేసేది. ఆయన కాలేజీకి వెళ్లిన వెంటనే తాను మేడ ఎక్కి తన గదిలో కూర్చుని ఒక పుస్తకం తర్వాత మరొక పుస్తకం చదవటం పూర్తి చేసేది. చదువుతుంటే అనేక అనుమానాలు వచ్చేవి. అవి ఒక నోట్బుక్ లో రాసుకునేది. సాయంత్రం ఆయన రాగానే సందేహ నివృత్తి చేసుకునేది. తాను చదివిన గ్రంథాలలోని విషయాలను సునిశిత విమర్శ చేసుకుంటూ వ్యాసం రాసేది. ఆయన తనకు తీరుబడిగా ఉన్నప్పుడు వాటిని సరిదిద్దేవారు. నేను రాసిన వ్యాసాలు అన్ని ఒక పుస్తకంగా ప్రచురిద్దామా మాస్టారు అన్నది. అలాగే పేరు ప్రఖ్యాతులు పొందిన వారి వ్యాసాలు చదువుతారు, కానీ నీ వంటి విద్యార్థిని వ్రాస్తే చదవరు. మరి నేనేం చేయాలి? ఒక నవల రాయి. ఒక్క కథ కూడా వ్రాయలేదు ఇప్పటిదాకా. నేను రాసిన వ్యాసములు కూడా ఒక రకంగా నోట్స్ లాంటివే. కొత్తగా రచన చేసేవారు అనువాదాలు చేయటం సులభంగా ఉంటుంది. నీవు సంస్కృతం నేర్చావు, తెలుగులో వ్యాసాలు రాస్తున్నావు. భయపడకు, ప్రయత్నం చేయి. చారిత్రక కథలను నవరస భరితంగా, అనువాదం కాదు స్వతంత్ర రచన అన్నట్లుగా రాయి. ధరణి అయితే వెంటనే మొదలుపెట్టి నెల రోజుల్లో వ్రాసేస్తాను. కొత్తలో వ్రాయటం మొదలుపెట్టినప్పుడు ప్రతి వాక్యం ముద్రించబడాలి అనుకోకు. మొదటి రచనను పెట్టెలో దాచి ఉంచు. 1 ఏడాది పాటు రచనాభ్యాసం కొనసాగించు.
ఏడాది అయిన తర్వాత పెట్టెలో నుండి మొదటి రచన తీసి చదువు. ఏడాది మొదట్లో చేసిన రచనకు ఏడాది చివర చేసిన రచనకు కనపడే వ్యత్యాసం గమనించు. నీ రచనలోని పరిపక్వత అప్పుడు నీకే తెలుస్తుంది. ఏదో ఒక గ్రంథం పేరు చెప్పండి, దాన్ని చదివి రాయటానికి ప్రయత్నిస్తాను. నరహరి, చరిత్రలో ఒక గొప్ప రాజ్యం గాని, గొప్ప చారిత్రక స్థలం గాని, గొప్ప పుణ్యక్షేత్రం గాని, పర్యాటక ప్రదేశం గాని ఎంపిక చేసుకో. ఆ ప్రాంతంలోని ఒకప్పటి స్థితిగతులు, వైభవం, క్రమంగా దాని పతనం, ఈనాటి దుస్థితి గురించి కళ్ళకు కట్టినట్లు వ్రాయి. మీరే ఏదో ఒక పుస్తకం పేరు చెప్పండి. మొదటిసారి కదా. ఈ అల్మరాలోని చాలా పుస్తకాలు చదివావు. ఓర్పుగా మిగిలిన పుస్తకాలు కూడా చదువు. వీటన్నిటిలో ఏది నీకు బాగా నచ్చిందో దాని ఎంపిక చేసుకుని మొదలుపెట్టు. అయితే ఇప్పుడిప్పుడే నా కోరిక ఫలించేట్టు లేదు. నరహరి, కవికి ఊహ ముఖ్యమైనది. ఎంత బాగా ఊహ చేయగలిగితే అంత గొప్ప కవిగా కీర్తిని పొందుతాడు. నీవు ఏ విషయం మీద రాయాలనుకుంటున్నావో ఎంపిక చేసుకోవటమే నీ మొదటి ఊహ. మిమ్మల్ని సందేహాలు అడగచ్చా? తప్పకుండా. రాసి పెట్టమని అడగకూడదు. నేనంత ముద్దును కానులేండి, స్వయంగా రాసి చూపిస్తాను. రాయాలనే తపన ఉండాలి. నువ్వు ఎంపిక చేసుకుని రాస్తున్న విషయం మీద ఆసక్తి ఉండాలి. నీవు మొదలుపెట్టిన కార్యం పూర్తి అవ్వాలనే దృఢ సంకల్పం ఉండాలి. సంకల్పాన్ని దీక్షగా మార్చుకోవాలి. శ్రద్ధ, ఆసక్తి, దీక్ష ఇవే తపస్వికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. రచన చేయటం అంటే తపస్సు చేయటమే. సరే, పొద్దునే కాలేజీకి పెందలాడే వెళ్ళాలి, లైట్ తీసి పడుకో అని ఆ రోజు బోధ ముగించారు. ఆమె టేబుల్ మీద పుస్తకాలు గబగబా సర్ది లైట్ తీసి పడుకుంది. ఉదయం లేవగానే ధరణి తండ్రి కింద కనపడ్డాడు. రుసరుసలాడుతున్నాడు. చిరునవ్వుతో ఆయన దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు బాగున్నారా? అమ్మ ఎలా ఉంది అన్నది. లక్ష్మయ్య, పదమన్నింటికి పెడదాం. ధరణి, మాస్టర్ని అడగండి. ఆయన్ని అడగవలసిన అవసరం నాకు లేదు, కానీ నాకు ఉంది. నేను అడిగి వస్తాను. ఏదో ఒకటి తొందరగా తగలడు అన్నాడు. ధరణి లోపలికి వెళ్ళింది. మాస్టారు, మా నాన్నగారు వచ్చారు. మా ఇంటికి రమ్మనమంటున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏమో తెలియదు. కదిలిస్తే కొట్టేటట్టున్నారు. సరే వెళ్ళిరా. త్వరలో నీవు రచన ప్రారంభించాలి. అక్కడ సమయం వృధా చేసుకోవద్దు. ఆమెను దగ్గర తీసుకుని నుదుటి పైన ముద్దు పెట్టారు. చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్లి రమ్మని పంపించారు. ధరణి మేడ మీదకు వెళ్లి 2 జతలు ఒక చేతి సంచిలో పెట్టుకుని కిందకు వచ్చింది. ఆమె చేతి సంచిని చూసి తండ్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటి చేతి సంచితో వచ్చావు? మొత్తం పెట్టి సర్దుకునిరా. ధరణి, తర్వాత మాట్లాడుకుందాం పదండి అని ముందుకు నడిచింది. ఆయన మాస్టారుని నోటికి వచ్చినట్లు తిట్టాడు. మాస్టారు భార్య భయపడింది. మాస్టారు ఉగ్రుడయ్యారు. దూకుడుగా బయటకు వెళ్లి ధరణి తండ్రి చొక్కా కాలర్ పట్టుకుని గేటు దాకా నెట్టుకుంటూ వెళ్లి, మళ్ళీ ఈ ఛాయలకు వస్తే పోలీసులు పిలిచి జైల్లో పెట్టిస్తా, గెట్ అవుట్ అని గేటు వేసి లోపలికి వెళ్ళారు. ఆయన రాను పోను రిక్షా మాట్లాడుకునే వచ్చాడు. వారిరువురు ఆ రిక్షాలో వెళ్లిపోయారు. మాస్టారి ఉగ్రరూపం చూసి భార్య హడిలిపోయింది. ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ధరణి వచ్చిన దగ్గర నుండి వంటింట్లో అడుగు పెట్టే పని లేకుండా పోయింది. ఈ రోజు వంట చేయాలి, ఏమి చేయమంటారు అని భర్తను అడిగే సాహసం చేయలేకపోయింది. మాస్టారు స్నానం చేసి వచ్చి కోపంతోనే దేవుని మందిరం ముందు కూర్చుని జపం ప్రారంభించారు. 10 గంటలకు మామూలుగా కాలేజీకి వెళ్తారు. ఆ జపం అలా 1 గంట దాకా సాగింది. అనుకోకుండా పక్కకు తిరిగితే భార్య భయంగా నిలబడి తన వంకే చూస్తున్నట్లు కనిపించింది. ఆయనకి అప్పుడు స్ఫురణ కలిగింది. సమయం 1 గంట. కాలేజీ ఎగ్గొట్టేశాను అనుకుంటూ జపం ముగించారు. మాస్టర్ గారి భార్య వంట అంతంత మాత్రం. ఆ రోజు భయంతో వంట అద్భుతంగా చేసింది. ఆయన తృప్తిగా తిని లేచారు.
నీకు వంట బాగానే చేతావునే. ఏదో నా అదృష్టం ఎట్లా వస్తుందోనని దిక్కచచ్చి ఉన్నాను. అయితే నిన్ను భయపెడితే వంట బాగా చేస్తావన్నమాట. తొందరగా నువ్వు కూడా భోజనం చేయి అని తన గదిలోకి వెళ్ళారు. ఆవిడ భోజనం చేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన గ్రహించారు ఆవిడ ఏదో చెప్పాలనుకుంటుందని. మాస్టారి భార్య, పొద్దున ఆయన మీరు లేవకముందే వచ్చాడు. మిమ్మల్ని ధరణిని తిట్టిపోశాడు. నన్ను చేతగాని దానివి, దాన్ని తన్ని తగలేయకపోయావా అని అరిచాడు. ఆయన ఆవిడ వంక ప్రసన్నంగా చూస్తూ, అంతేనా, ఇంకేమైనా చెప్పాలా అన్నారు. మనకెందుకు ఈ గొడవలు, ఆమెను పంపించేయచ్చు కదా. నరహరి, దాని తండ్రి మరల మన ఇంటికి రాకుండా ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, పుట్టి మనిషివి కూడా కాదు అన్నాడు. ఆమె నిద్రలోకి ఆయన వెళ్ళారు. ధరణి ఇంట్లోకి వెళ్ళగానే తండ్రి జుట్టు పట్టుకుని చంప చెళ్ళు మనిపించాడు. అప్రాచురాల, నా కడుపున చెడబుట్టావు. ఈ రోజు వరకు నా ఒంటి మీద చెయ్యి వేసిన వాడు లేడు. నీ వల్ల నా పరువు మంట కలిసింది. ఇంకా ఆ ఇల్లు మరిచిపో అంటూ చిందులు వేశాడు. ధరణి పెదవి కదపలేదు. ఆయన తిడుతూనే ఉన్నాడు. సలక్షణంగా సంసారాలు చేసుకుంటున్న బంధువుల ఉదంతాలు చెప్తున్నాడు. కేకలు వేస్తున్నాడు. దతిమీలాడుకుంటున్నాడు. చివరికి కంట నీరు పెట్టుకున్నాడు. తల్లి వచ్చి భోజనానికి రమ్మనమని పిలిచింది. ధరణి ఆయన తినడేమోనని భయపడింది. సాధారణంగా లోకంలో కోపం వచ్చిన వాళ్ళు భోజనం మీద అలుగుతారు. కానీ లక్ష్మయ్య గారు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తింటాడు. కడుపు నిండా తిన్నవానికి మాటలో కరుకుతనం పోతుంది. ముఖంలో ప్రసన్నత చోటు చేసుకుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత ఆయన కూడా వాళ్ళ దగ్గరికి చేరాడు. అమ్మాయి ధరణి, నువ్వు నా తొలి సంతానం. నీవంటే నాకు పంచప్రాణాలు. నిన్ను ఎంతో గారాభంగా పెంచుకున్నా. నువ్వు ఇలా నన్ను బాధ పెట్టవచ్చా అన్నాడు. ధరణి మౌనం వహించింది. మన బంధువుల కుర్రాడు, చిన్నప్పటి నుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అందరం అనుకున్నాం. నువ్వంటే వాడికి వల్లమాలిన ప్రేమ. నీకోసం ఎన్నో కానుకలు తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నతమైన వృత్తి చేసుకుంటున్నాడు. విద్యార్థికుడు. నీకు చక్కని జీవితం ఇస్తాడు. వాడిని చేసుకుని సుఖపడు. నాకు వివాహం అంటే ఇష్టం లేదు నాన్నగారు. మరైతే ఎవరికో ఉంపుడు గతిగా ఉంటావా? ఇదేనా నీ సంస్కారం? ఇందుకేనా నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకుని పెంచింది అన్నాడు. కొవ్వొత్తి కరిగిపోతూ వెలుగునిస్తుంది. నా శరీరం ఏమైపోయినా బాధలేదు. నా రచనల ద్వారా ప్రజలలో చైతన్యం చిందులు వేయాలి. వారిలో జ్ఞాన జ్యోతి ప్రకాశించాలి. అదే నా లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మమతానుబంధాలు దూరమైన, నేను ఏమైపోయినా విజయం సాధిస్తే అంతకంటే కావలసింది లేదు. ధరణి తల్లి, నీవు పెళ్లి చేసుకోకపోతే నీ చెల్లెలికి పెళ్లి అవటం కష్టం కదమ్మా. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే నీ చుట్టూ ఉన్న నీ కుటుంబం ఏమి కావాలి? వద్దు, తల్లిగా చెప్తున్నా, నాన్నగారి మాట విను. ఊరందరిది ఒక దారి, ఉరిపి కట్టది ఒక దారి అన్న సామెతలాగా ఉన్నది నీ ప్రవర్తన అని చెల్లెలు వచ్చి, అక్క, అమ్మా నాన్నలను కష్టపెట్టకే. చిన్నప్పటి నుండి మనమిద్దరం ఒక ప్రాణంగా పెరిగాము. నా కోసం నీ మనసు మార్చుకో అక్క అంటూ ప్రాధేయపడింది. ధరణి, నేను చివరిసారిగా చెబుతున్నా, నేను పెళ్లి చేసుకోను. మిమ్మల్ని ఎవ్వరిని కష్టపెట్టాలని కాదు. నా గమ్యం చేరటానికి నన్ను నేనే కష్టపెట్టుకుంటున్నా. తల్లి ఏదో చెప్పబోయింది. తండ్రి తిట్టి తిట్టి బతిమలాడి భంగపడి దీనంగా తల ఉంచుకుని కూర్చున్నాడు. చెల్లెలు దిగాలుగా మొహం పెట్టింది. తండ్రి, ఆ ముసలాడు ఏ మందో మాకో పెట్టాడు. ఏమో ఏ వశీకరణం చేశాడో. మన కర్మ. మన బంగారం మంచిదైతే కంసాలని అనుకోవాల్సిన అవసరమేముంది అన్నాడు. ధరణి, నాన్న, ఆయన తిట్టి పాపం మూటగట్టుకోవద్దు. నేను ఆయనకి ప్రేరణ. నేను పక్కన ఉంటే కావ్యాలలో కలకండలు దొర్లిస్తారు. ఆయన దగ్గర నేను ఉంటే నా జీవితానికి సార్థకత లభిస్తుంది. కోట్ల మందిలో ఒక్కతిగా జీవించటంలో అర్థం లేదు. 10 మందిలో ఒకరుగా గుర్తించబడటంలోనే మానవ జన్మకు ఆనందాన్ని ఇస్తుంది. నా వలన ఆయన, ఆయన వలన నేను ఒకరికొకరం ప్రేరణ పొంది చక్కని సాహిత్యం ద్వారా
ప్రపంచాన్ని జ్ఞానమయం చేయటమే మా లక్ష్యం. మాది జన్మ జన్మల బంధం. ఇక ఈ చర్చలు ఆపేయండి. గొడవలు పడటాలు, ఆందోళనలు, ఆవేశాలు, బ్రతిమాలటాలు వదిలిపెట్టండి. రేపు నేను వెళ్ళిపోతున్నాను. తల్లి పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే లోకం కోడై కూస్తుంది. మరి దానికి పెళ్లి చేయమంటావా? ధరణి, అమ్మా, నేను ఎలాగూ చేసుకోను. దానికి పెళ్లికి ఎందుకు ఆలస్యం? వెంటనే చేయండి. నేను పెళ్లికి ముందే వస్తాను. నీకు అన్ని పనులు చేసి పెడతాను అన్నది. ఈ రోజు చీకటి పడింది. రేపు పొద్దున్నే వెళ్తాను. అందరూ మామూలుగా నవ్వుతూ సాగనంపండి. తండ్రి విసురుగా కండువా భుజం పైన వేసుకుని కోపంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. తల్లికి దుఃఖం పెళ్ళూపికింది. కూర్చున్న చోటే కుప్పకూలింది. చెల్లెలు తల్లికి మంచినీళ్లు అందించి సేద తీర్చింది. ఆమెకు మంచి మాటలు చెబుతూ అనునయించింది. కొంతసేపటికి ఆవిడ సమాధానపడింది. లేచి ఇంట్లో పని చేసుకుంటోంది. ధరణి యథేచ్ఛగా తిరిగిన ఇల్లు. ఇదే నా ప్రపంచం, వీళ్లే నా వాళ్ళు అనుకున్నది ఎన్నాళ్ళు. ఇప్పుడు ఆ ఇల్లు తనకు పరాయిగా అనిపిస్తోంది. అమ్మా నాన్న చెల్లి పరాయి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అక్కడ ఉండాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. తాను కూడా బయటకు వెళ్ళి అలా అలా తిరిగి వస్తే కాస్త మనస్సు ప్రశాంతత పొందుతుంది అని చెప్పులు వేసుకుని బయటకు నడిచింది. ఎక్కడికి వెళ్ళాలి? ఆమెకు బాల్య స్నేహితురాలు గుర్తుకొచ్చింది. ఆమె పేరు కాత్యాయని. వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంది. వారి ఇంటికి వెళ్ళింది. కాత్యాయని నాన్నగారు ధరణిని గుర్తుపట్టారు. రామ, ధరణి కూర్చో. ఏమిటి సంగతులు, ఎలా ఉన్నావు? ధరణి, కాత్యాయని ఉందా అండి? కాత్యాయని తండ్రి, అదేమిటి, కాత్యాయని యుఎస్ లో ఎంఎస్ చేయటానికి వెళ్ళింది, నీకు తెలియదా? లేదండి, మేము కలిసి చాలా ఏళ్ళయింది. కాత్యాయని అమెరికాలో ఎక్కడ ఉన్నది, ఏం చేస్తోంది, ఎలా ఉంది అన్నది. కాత్యాయని తండ్రి, దర్జాగా ఉంది. ఎంఎస్ అయిపోయింది. ఫిలడెల్ఫియాలో ఉంది. ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తోంది. పెళ్లి అయిందా అండి? లేదమ్మా, ఈ సంవత్సరం చేయాలి. ఎవరో అమెరికన్ కుర్రాడు మన భారతీయత మీద మక్కువ కలిగిన వాడట. రీసెర్చ్ లో పరిచయం అయ్యాడట. ప్రస్తుతం ప్రేమలో పడ్డారట. అంతే విశేషాలు. థ్యాంక్స్ అండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని లేచింది. కాత్యాయని తండ్రి, మంచిది, వెళ్ళి రావమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు అంటూ గేటు దాకా వచ్చి సాగనంపాడు. రాత్రి 9 గంటలైంది. ఇల్లు బోసిపోయినట్లున్నది. నాన్నగారు ఇంకా రాలేదా అనుకుంటూ లోపలికెళ్ళింది. ఎవ్వరూ ఆమెను పలకరించడం లేదు. తను రోజు పడుకునే చోట పడుకుంది. పుస్తకం తీసి చదువుకుంటుంది. తల్లి వచ్చి, అన్నం తిందువు గాని రా అని పిలిచింది. ధరణి, నాకు ఆకలిగా లేదు. నేను చచ్చిపోనా? భగవంతుడా, ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోరు మంది తల్లి. సరే పద, ఏడవక, పద అన్నం తిందాం అని చెల్లెలను కూడా పిలుచుకువచ్చింది. అందరూ భోజనం చేశారు. ధరణి నరహరి గారింటికి బయలుదేరింది. వాళ్ళ అమ్మగారు భోజనం చేసి వెళ్ళమన్నది. సరే, అమ్మ మాట కాదనటం ఎందుకు అని భోజనం చేసి వచ్చింది. ఇంటికి రాగానే నరహరి గారి వదిన గారు, అంటే భార్యకు అక్కయ్య గారు ఇంట్లో ఉన్నది. ధరణిని చూడగానే ఆవిడ ఎవరు అని అడిగింది. నరహరి భార్య ఆయన దగ్గర చదువుకుంటోంది అని ముక్తసరిగా చెప్పింది. నరహరి గారి భార్య ముఖం జేవురించి ఉన్నది. ధరణి ఆవిడని పక్కకు పిలిచింది. ఎందుకు మీ మొహం అదోలా ఉంది? ఏదో బాధపడుతున్నారనిపిస్తోంది, నాకు చెప్పరా అని అడిగింది. నీ దగ్గర దాపరికం ఏముంది? మా అక్కయ్య పెద్ద అవసరం పడి వచ్చింది, ఆయన సహాయం చేయమని అడిగాను. ఇక్కడ పోసుకుని కూర్చోలేదు ఎవరు, వెళ్ళి రమ్మనమన అని అరిచి వెళ్ళారు. ఆవిడకి ఎంత కావాలిట? 500 కావాలిట. ధరణి తన పెట్టెలో నుండి 1000 రూపాయలు తెచ్చి ఆవిడ చేతిలో పెట్టింది. 500 ఇచ్చి ఆవిడను వెంటనే పంపండి. మిగిలిన 500 మీ దగ్గర ఉంచుకోండి. అలా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆయన అడగండి, మీరే ఇవ్వండి అన్నది. నరహరి గారికి హరికి బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. అక్కయ్యకి అవసరానికి ఆదుకోలేకపోయానని ఆందోళన పడుతోంది. ధరణి వల్ల గట్టెక్కానని సంబరపడింది. వాళ్ళ అక్కయ్యకి డబ్బిచ్చి వెంటనే పంపివేసింది. నరహరి గారు కాలేజీ నుండి పెందరాడే ఇంటికి వచ్చాడు.
భార్యను కేకేసి మంచినీళ్లు తీసుకురమ్మనమన్నారు. ధరణి మంచినీళ్ల చెంబు ఒక చేతిలో, మరొక చేతిలో కప్పుతో కాఫీ తీసుకుని వరండాలోకి వెళ్ళింది. ఆయన ధరణిని చూసి ఆశ్చర్యపోయారు. నీవెప్పుడొచ్చావు అన్నాడు. ధరణి, మధ్యాహ్నం వచ్చానండి, లోపలికి రండి. ఆవిడ అక్కగారు వచ్చిందిలే, అందుకే ఇక్కడ కూలబడ్డాను అన్నాడు. ఆవిడ మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. ఆయన లోపలికి వచ్చారు. భార్య దగ్గరకు వెళ్ళి, డబ్బు కావాలంది కదా, తెచ్చాను, తీసుకోకుండా వెళ్ళిపోయింది ఏమిటి? ధరణి ఇచ్చింది. అలాగా, సరే అంటూ పైకి వెళ్ళారు. ఆయన వెంట ధరణి నడిచింది. ధరణి చేతిని తన చేతిలోకి తీసుకుని, నీవు లేని ఈ 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. నీవు నా శరీరంలో ఒక భాగమైపోయావు. నీ ఇంటి విశేషాలు చెప్పు అని నరహరి గారు అన్నారు. ధరణి, మా వాళ్లతో యుద్ధం చేసి వచ్చాను. మిగిలిన చేట భారతం మీరు వినలేరు. గదిలో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. మీరు పైన పడుకోవట్లేదా? ఈ గదిలోకి వస్తే నువ్వే గుర్తుకు వస్తావు, అందుకే కిందే ఉంటున్నాను. ఇంగ్లీష్ నవల హెర్రీ మ్యాసన్ బుక్ ఆమెకి ఇచ్చారు. ఇది చదువు, చాలా బాగుంటుంది అన్నారు. నాకు అంత ఇంగ్లీష్ రాదు కదా, ఎట్లా చదవాలో ఒక పేజీ చదివి చెబుతాను. అలా కూడబలుక్కుని మెల్లిగా చదువు. డిక్షనరీ పక్కన పెట్టుకో. అర్థం తెలియని పదాలకు అర్థాలు తెలుసుకో. ఒక నోట్బుక్ పెట్టుకుని ఆ పదాలు వాటి అర్థాలు రాసుకుంటూ వెళ్ళు. ఇలా ఈ అల్మరాలోని ఇంగ్లీష్ నావల్స్ చదువు. తెలుగు, ఆంగ్లం 2 భాషలు, 2 భిన్న సంస్కృతులు కలిగినవి కదా, ఆంగ్లం అంత అవసరం అండి అన్నది. నరహరి, షేక్స్పియర్, మిల్టన్ లాంటి గొప్ప కవుల పుస్తకాలు చదవాలి. అందులోని గొప్ప సాహిత్యాన్ని, భాష సొగసుని, భావ ప్రకటన స్వేచ్ఛని అర్థం చేసుకో. వాటిని తెలుగు గ్రంథాలలోని సారంతో అన్వయించుకో. నీ రచనకు పరిపక్వత వస్తుంది. ఒక పుస్తకం రాయాలంటే సంస్కృతం, తెలుగు, ఆంగ్లం ఇన్ని రకాల భాషల్లోని సాహిత్యం చదవాలండి. అలాగే ఒక గ్రంథం వ్రాయాలంటే 100 గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అప్పుడు నీ రచన శాశ్వతంగా నిలిచిపోతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, నీ జన్మకి సార్థకత లభిస్తుంది. మిడిమిడి జ్ఞానంతో వ్రాసే పుస్తకాలు చరిత్రలో నిలబడు. సరే పద, సాయంత్రం సంధ్య ఆలస్యమైంది అంటూ కిందకి వెళ్ళారు. ధరణి పట్టు పట్టిందంటే అది సాధించే వరకు విశ్రమించదు. మాస్టారు ఏది చెప్పినా నిష్ఠగా పాటించటం అలవాటు చేసుకుంది. నెలలు గడిచాయి. ఆంగ్లంలో నవలలు యథేచ్ఛగా చదువుతోంది. ప్రాచీన గ్రంథాలు అడపాదడప తిరగేస్తోంది. వాటి సమాధానాలు, పరిష్కారాలు మాస్టర్ గారిని అడిగి తెలుసుకోవటం, వాటిని నోటుబుక్ లో భద్రపరచడం చేస్తోంది. మాస్టారి భార్య పుట్టింటి వారు వచ్చారు. ఆవిడని పుట్టింటికి తీసుకువెడతామన్నారు. సరేనని మంచి రోజు చూసి ఆమెను పంపించారు. ధరణి మాస్టారికి తెలియకుండా కొంత సొమ్ము ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ మనస్సు ధరణి పట్ల కృతజ్ఞతాభావంతో పొంగిపోయింది. ముఖం మీద ఆనందం విరిసింది. 1కి 10 సార్లు ఆయన జాగ్రత్త అని, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని పదే పదే హెచ్చరించి వెళ్ళింది. ఆ సాయంత్రం నరహరి గారు ధరణిని తీసుకుని ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు. సినిమాలో ఇంగ్లీష్ యాక్సెంట్ ధరణికి కష్టమనిపించింది. ఆయన సినిమాలో లీనమై మంచి సన్నివేశం వచ్చినప్పుడు, మంచి డైలాగ్ వచ్చినప్పుడు శభాష్ అంటూ గట్టిగా అభినందించడం చేశారు. మిగిలిన ప్రేక్షకులు ఇబ్బందిగా చూసినా ఈయనను గుర్తుపట్టి మిన్నకుండిపోయారు. ఇంగ్లీష్ సినిమా కాబట్టి త్వరగా ముగించారు. దారిలో ఐస్ క్రీం పార్లర్కు వెళ్లి ఇద్దరు చల్లని బాదం కీర్ తాగారు. కాసేపు బీచ్లో చేతిలో చేయి వేసి నడిచారు. ఇద్దరు రిక్షా ఎక్కి ఇంటికి చేరారు. ఆయన అనుష్ఠానం త్వరగా ముగించి వచ్చారు. ఇద్దరికి పలహారం చేసింది. ఇద్దరి మనస్సులు తేలిగ్గా ఉన్నాయి, ఆనందంతో పొంగిపోయి ఉన్నాయి. శరీరాలు దూరాన్ని భరించలేకపోతున్నాయి. తమకంతో ఒకటయ్యారు. ఈ విశాల ప్రపంచంలో మనమే స్వేచ్ఛ ప్రాణులం అనుకుంటూ ఆనంద లోకాల్లో విహరించారు. ఆనందంతో ఆమె మీద ఒక పద్యం ఆశువుగా చెప్పారు. ఆమె తన్మయత్వంతో మరల చెప్పమంది. మరల చెప్పారు. ఆమె గుర్తు పెట్టుకుంది. తెల్లవారింది.
పాలవాడు తలుపులు బాదుతుంటే కిందకి వచ్చింది. ధరణి తన గదిలో కూర్చుని తాను రాసిన వ్యాసాలు తీసి చూడటం మొదలుపెట్టింది. చాలా వాటిలో ఎర్రని సిరాతో తప్పులు దిద్దబడి ఉన్నాయి. పెట్టె అడుగు భాగంలో చాళుక్య రాజ్య వైభవం గురించిన వ్రాసిన నవల తీసింది. దాని పేరు మార్చబడి చాళుక్య రాజ్య పతనం అని ఉన్నది. అన్ని మాస్టారు దిద్ది పెట్టారు. కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద సమాసాలు సందులతో కావ్యం మొత్తం చూస్తే చాలా ప్రౌఢంగా ఉంది. తాను వ్రాసిన దానికి దీనికి పొరికే లేదు. ఇది గురువు అనుగ్రహం. గురు అనుగ్రహానికి అవధులు ఉండవు. నా గురువు కరుణాసముద్రుడు అంటూ తనకు తెలియకుండానే ఆ గురువును మనసులో స్తుతించటం ప్రారంభించింది. మహాభారతంలో ఒక విషయం చెప్పారు. విద్య పూర్తయిన తర్వాత గురువుకు దక్షిణ ఇవ్వాలి అని. ఆ దక్షిణ మనకి ఇష్టం వచ్చినది, మనకు శక్తి మేర అని పరిమితులు పెట్టుకోకరాదు. గురువు ఏది అడిగితే అది దక్షిణగా ఇవ్వాలి. దాని విషయమై ఒక కథ కూడా ఉంది. వేదవ్యాసుని శిష్యులలో పైలుడు ప్రథముడు. ఆయనకు ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు విద్య పూర్తి చేసుకుని గురువు గారిని ఏమి దక్షిణ ఇవ్వమంటారు అని అడిగాడు. గురువు గారు నాకు ఏ దక్షిణ అవసరం లేదన్నారు. గురుపత్నిని అడిగాడు. గురుపత్ని పౌష్య మహారాజు ధర్మపత్ని చెవులకు ధరించే కర్ణాభరణములు చాలా మహిమాన్వితమైనవి. అవి గురు దక్షిణగా తెచ్చి ఇవ్వమంది. ఉద్దంకుడు కర్ణాభరణములు తీసుకురావటానికి బయలుదేరాడు. దారిలో ఒక దివ్య పురుషుడు నీ గమ్యం త్వరగా చేరాలంటే ఈ ఎద్దుపేడ తిని వెళ్ళమన్నాడు. ఉదంకుడు పెద్దల మాటలను గౌరవించేవాడు కాబట్టి ఆ ఎద్దుపేడ తిని వెళ్ళాడు. పౌష్య మహారాజు గారిని ఆయన ధర్మపత్ని కలిసి ఆ కర్ణాభరణం తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. తక్షకుడని రాజు ఎన్నాళ్లుగానో ఈ కర్ణాభరణంలో పౌష్య ధర్మపత్ని నుండి సంగ్రహించాలని ఎదురు చూస్తున్నాడు. ఇన్నాటికి అవి అంతఃపురం దాటి వచ్చాయి. అందులోనూ ఒక సామాన్య బ్రాహ్మణుడి చేతిలో ఉన్నాయి. తక్షకుడు అవకాశం చూసి వాటిని తస్కరించాడు. ఉదంకుడు మహిమాన్వితుడు తక్షకుడిని వెంటాడి నాగలోకం వెళ్లి సాధించుకొచ్చాడు. గురుపత్నికి అందించాడు. ఆవిడ మహదానందపడింది. గురువు కోరిన దక్షిణ సమర్పించగలిగితే వారికి పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి సాధించి తెచ్చాడు. గురువుకు ఆనందం కలిగించాడు. ఉదంకుడు ధన్యజీవి అయ్యాడు. ధరణి తనను తాను ఉదంకునితో పోల్చుకుంది. తన గురువు గురుదక్షిణగా తనను కోరాడు. తాను కుటుంబాన్ని, సమాజాన్ని, బంధువర్గాన్ని ఎదిరించింది. అవమానాలు భరించింది. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేక ఒంటరిదైంది. అయినా భక్తితో తనను తాను ఒక పుష్పంగా భావించి గురువు పాదాల చెంత ఉంచింది. ధరణికి గొప్ప ఆలోచన కలిగింది. తాను భక్తితో గురుదక్షిణ చెల్లించాను కదా, తనకు కూడా ఉత్తమ సంతానం కలుగుతుంది అని అనుకుంది. అంతే. ఎప్పుడు మాస్టారు వస్తారా, ఎప్పుడు తన ఆనందాన్ని ఆయనతో పంచుకోవాలా అని ఎదురు చూస్తుంది. సాయంత్రం 4 నరహరి గారు ఇంటికి వచ్చారు. వచ్చి రాగానే ధరణి ఆయన మెడని తన చేతులతో చుట్టేసింది. నరహరి, ఏమిటి ఈ ఆనందానికి కారణం? నా కథలు, వ్యాసాలు, నా తొలి రచన నవలలో తప్పులు దిద్ది పెట్టారు కదా. అదే, నేనింకా విశ్వవిద్యాలయం వారు ఏదైనా ఉత్తరం పంపారేమో అని అనుకున్నాను. ఏ ఉత్తరం? ఉత్తరం వచ్చిందా చెప్తా, ఇప్పుడు కాదు అన్నాడు నరహరి. ధరణి, మధ్యాహ్నం మీ పేరు మీద కొన్ని లెటర్స్ వచ్చాయి. అవి టేబుల్ మీద పెట్టాను. ఏవి పట్టుకురా. ఆమె తెచ్చిన కవర్స్ అన్ని చూసుకున్నారు. అందులో ఒక కవరు ధరణి పేరు మీద వచ్చింది. అది ఆమెకి ఇచ్చారు. అదేమిటి, మీ లెటర్ నాకెందుకు? అది నీదే, అడ్రస్ చూడు. అవును, నా పేరు మీదే వచ్చింది. నాకు ఎవరు రాస్తారు అనుకుంటూ ఫ్రమ్ అడ్రస్ చూసింది. విశ్వవిద్యాలయం నుండి వచ్చింది. తెరిచి చూస్తే తన పుస్తకం చాళుక్య రాజ్య పతనం విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది. 5,000 రూపాయల చెక్కు పంపించారు. ఇంటర్మీడియట్ వారికి తెలుగులో నాన్ డీటెయిల్ గా ఎంపిక చేశారు. ఒకేసారి 2 బహుమతులు. మాస్టారు అంటూ ఆయన ఒళ్ళు వాలిపోయింది. ఎలా సాధ్యం? నేను వారికి నా పుస్తకం పంపలేదే. నేనే పోటీలను తెలుసుకుని
ఆఖరి రోజున ఈ పుస్తకం తీసి తప్పులు దిద్ది 2 కాపీలు నా మిత్రుని ద్వారా విశ్వవిద్యాలయానికి పంపాను. నీ అదృష్టం మొదటి నవలకే బహుమతి రావటం, అంతేకాక నాన్ డీటెయిల్ గా నీ పుస్తకాన్ని ఎంపిక చేయటం. ధరణి, ఇదంతా మీ అనుగ్రహం అండి అంది. నరళి, ఇదంతా నీ స్వయం కృషి, శ్రద్ధ, సాధించాలనే పట్టుదల నీకు ఈ కీర్తిని తెచ్చిపెట్టాయి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? అహంకారం తెచ్చుకోకుండా వినయంగా ఇంకా కృషి చేయి. ప్రస్తుతం ఒక కాఫీ తెచ్చి ఇవ్వు. అయ్యో, నా ఆనందంలో ఆ మాట మర్చిపోయాను అని కాఫీ తీసుకురావటానికి వెళ్ళింది. ధరణి తన లక్ష్యంలో మొదటి మెట్టు ఎక్కానన్న సంబరంలో ఉంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.